భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. జ్యోతిర్లింగ దర్శనము అన్నది ఎంతో శ్రేష్టమైనది మనకి తెలుసు. అయితే జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలన్నా ఎన్నో జన్మల్లో ఎంత పుణ్యం చేసుకోవాలో కదా. మరి అలాంటిది ఒక్క జ్యోతిర్లింగం దర్శనమే మనకి దానికి అంత మహత్యం గురించి మాట్లాడుకుంటాం కదా. 12 జ్యోతిర్లింగాలు మనకి తెలుసు, 12 జ్యోతిర్లింగాలు. ఈ 12 జ్యోతిర్లింగాలని అలా చుట్టుముట్టి దర్శనం ఎవరైతే చేసుకుంటారో నిజంగా వాళ్ళు ధన్యులు. మరి అంత అదృష్టం భగవంతుడు ఇవ్వాలి కదా. ఇలాగే అనుకుంటూ ఉంటాం. కానీ మన హైదరాబాద్లోని ఈ 12 జ్యోతిర్లింగాలని కూడా మనం దర్శించుకోవచ్చు. అది కూడా కూకట్పల్లిలో. అవునండి, మరి ఇది నిజం అని మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఈ 12 జ్యోతిర్లింగ అలాగే భ్రమరాంబ సమేత శ్రీ 12 జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రము అలాగే నారాయణ ఆశ్రమము ఉన్న ఈ అద్భుతమైన పుణ్యక్షేత్రం కూకట్పల్లిలో ఉంది. మనం చూస్తున్నాము చక్కగా ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు. అయితే ఇవి కేవలం శివలింగము మాత్రమే కాదు, ఇవి జ్యోతిర్లింగాలకి ప్రతీక. అటువంటి ఈ జ్యోతిర్లింగాల దర్శనం మనం చేసుకుంటున్నాము. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విశేషం ఏమిటి అంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా అంటే భక్తురాలు ఎవరైనా కూడా స్వయంగా ఇక్కడ స్వామివారికి చక్కగా అభిషేకము అంటే అన్ని ఉపచారాలు ఇక్కడ చేసుకోవచ్చు. అటువంటి ఉపచారాలే ఇప్పుడే నేను కూడా ఈ స్వామివారికి ఇంకా చెప్పాలి అంటే 12 జ్యోతిర్లింగాలకి కూడా చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఈ ఆలయం వాళ్ళు మనకి కలిగిస్తున్న ఒక అద్భుతమైన అవకాశం. కాబట్టి ఖచ్చితంగా కూకట్పల్లిలో ఈ 12 జ్యోతిర్లింగ క్షేత్రం గురించి మనము ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. కేవలం ఇదొక్కటే కాదు, ఇక్కడ ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలన్నిటి గురించి మనం తెలుసుకుందాం. విశ్వాభూతాని దర్శాయ మీడిసే అధో ఏ సత్వానోహం దేవ్యో కరం నమః ప్రమంచదన్మనస్తు ప్రియోరాగ్నియోజ్యాం యాస్తేయస్తి శవపరాత భగవో వప. నీళ్ళ పండి, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలు వేయండి. కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హరికేశాయోపవీతినే పుష్టానంపతే నమో నమో భవస్తే జగదాంపతే నమో నమో రుద్రాయ తథావినే క్షేత్రానంపతే నమో నమః. సూతాయ అంత్యాయ వనానంపతే నమః. రోహితాయ స్థపతే వృక్షానంపతే నమో నమో. మంత్రినే వాంఛాయ యక్షానంపతే నమో నమో భవంతి. వారివస్కృతాయ ఔషధీనాంపతే నమో నమో. తేర్ఘోషాయ కుందేతే పత్తీనాంపతే నమో నమః. కృష్ణవీతాయ దావతే సత్వానంపతే నమః. నమ సహమానాయ వ్యాధినా వ్యాధినీనాంపతే నమో నమః. కౌభాయ సంవృద్ధనే చ నమాగ్ర్యాయ చ ప్రథమాయ చ నమః. శవేశాధిరాయ చ నమః. శీఘ్రాయ చ శీభ్యాయ చ నమః. ఊర్మ్యాయ చ వస్తన్యాయ చ నమః. స్రోతస్యాయ చ దీప్యాయ చ వత్సర్యాయ చ నమో. యామ్యాయ చ క్షేమ్యాయ చ ఉర్వర్యాయ చ కళ్యాయ చ నమః. శ్లోక్యాయ చ అవధాన్యాయ చ నమః. వన్యాయ చ కక్షాయ నమః. శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ నమః. ఆస్సేనాసురదాయ చ నమః. శూరాయ చ విందదే చ నమో. వర్మిణే చ వరోధినే చ నమో. బిల్మినే చ కవచనే చ నమః. సుతాయ చ సుదేనాయ చ నమో. దుందుభ్యాయ చ అన్యాయ చ నమో. దుష్ణవే చ ప్రముసాయ చ నమో. ధూతాయ చ ప్రేతాయ చ దూరే వదాయ చ నమో. హంత్రే చానీయతే చ నమో. వృక్షేభ్యో హరికేశేభ్యః నమస్తారాయ ప్రఖ్యేతే చ నమో. వక్కిరికేభ్యో దేవానాగుము హృదేభ్యః నమో. విక్షీణకేభ్యో నమో. విచిన్వక్కేభ్యో నమో. రథేభ్యో నమామి వక్కేభ్యః. ద్రావే అందదస్పదే దరిద్రన్నీలలోహిత. ఏషాం పురుషాణాం ఏషాం పశూనాం మా భీర్మా రోమో ఏషాం కించనామతో. దశోధీచి దశోద్వాస్తేభ్యో నమస్తేనా మృయంతో. తేయం విస్మో యశ్చనోద్వేస్తం భోజంబే దదామి. త్ర్యంబకం జామహే సుగంధిం పుష్టివర్ధనం. పూర్వారుకమివ వందనాం ముచ్చోర్ముక్షి యమామృత ఆదుయోర్ద్రో అగ్నో యోక్తీశోర్ధ్వో విశ్వాభూనాన్మే. తస్మై నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాయే. సామ్రాజం చ విరాజం చ విశ్రీయాజన గృహే లక్ష్మీరాష్టస్య ముఖే తయా మాసగుం సుజామతే. శ్రీ భువనేశ్వరి సహిత ద్వాజ్యోతిర్లింగేశ్వర స్వామినే నమః. పశుపతినాథ్ దేవాలయం దర్శనం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నేపాల్ వెళ్లాల్సిందే.
కానీ మన హైదరాబాద్లో కుకట్పల్లిలో శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ భువనేశ్వరి సమేత దేవాలయంలో ఇక్కడ పశుపతినాథ్ యొక్క స్వరూపాన్ని మనం దర్శించుకోగలుగుతున్నాం. మనం చూస్తున్నాము ఇక్కడ పశుపతినాథ్ ఆ శివలింగము అది కేవలం ఒక లింగం గానే కాదు, ఇక్కడ 5 ముఖాలతో స్వామివారు దర్శనమిస్తారు. అంటే 4 దిక్కులలో 4 ముఖాలు, అలాగే 5వ ముఖం అంటే ఊర్ధ్వ భాగంలో పైన ఉంటుందన్నమాట. అలా 5 ముఖాలతో దర్శనమిచ్చే పశుపతినాథ్ దేవాలయము ఇంకా నేపాల్లో తప్పితే మరెక్కడా లేదు. అటువంటి ఈ అరుదైన స్వరూపం మనం ఇక్కడ కుకట్పల్లిలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ భువనేశ్వరి సమీప ఈ దేవాలయంలో మనం దర్శించుకోగలుగుతాం. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అంటే పూర్వం ఎన్నో ఏళ్ల క్రితం, సుమారు ఒక 800 ఏళ్ళు అని చెప్పుకోవచ్చు, అక్కడ స్వామివారు స్వయంగా ఇక్కడ వెలిశారు. అంటే స్వామివారు ఇక్కడే ఉన్నారు అనేటట్టుగా ఒక మహాభక్తునికి మహానుభావునికి కలలో కనిపించారు. మరి ఆ కథ మరి కాసేపట్లోనే మనం చెప్పుకుందాం. అయితే అలా కనిపించిన తర్వాత స్వామి నేను ఇక్కడ ఉన్నాను అని ఈ ప్రదేశాన్ని చూపించటం జరిగింది. అలా చూపించారు కాబట్టి ఇది ముందుగా ఇక్కడ ఒక దేవాలయాన్ని అంటే ఒక ఆలయాన్ని నిర్మించారు. అది ఎప్పటి నాటి విషయం గురించో మనం మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత ఈ దేవాలయం అంతా కూడా చాలాసార్లు పునర్నిర్మాణం చేయటం జరిగింది. కానీ ముందు స్వయంగా ఇక్కడ ఈశ్వరుడు దర్శనమిచ్చారు. నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పారు. ఆ మహాభక్తుడు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి స్వరూపాన్ని ఇక్కడ వెతికి అప్పుడు ఇక్కడ అద్భుతమైన ఆలయ నిర్మాణం చేశారు. కాబట్టి ఈ స్వామి స్వరూపం మనం ఏదైతే దర్శనం చేసుకుంటున్నామో స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిశారు. పశుపతినాథ్ అలాగే పంచముఖాలతో ఉన్న ఈశ్వర స్వరూపం. ఈ దర్శనం నిజంగానే అద్భుతం అనే చెప్పుకోవాలి. స్వామి అనుగ్రహం మనందరిపై ఉండాలి అంటూ మనం వేడుకుందాం. ఓం నమః శివాయ. ప్రతి జీవికి ఒక నియమము నియతి అన్నది ఉంటుంది. ప్రకృతికి కూడా అలాగే. అయితే ఈ శాసనాలను ఎవరు సృష్టిస్తారు అంటే పరబ్రహ్మ స్వరూపం. ప్రతి జీవి ఎలా ఉండాలో అలాగే ఉంటుంది, ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ జీవికి ఉన్న ఉపాధి లక్షణాలు అవి సక్రమంగా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మనిషి అనే ఈ జీవితో మాత్రమే ఇబ్బంది భగవంతునికి. ఎందుకు అంటే మనిషి నువ్వు ఇలా బ్రతకాలి అంటూ భగవంతుడు పంపించినా మనిషి మాత్రం వేదం ఎలా చెప్పిందో భగవంతుడికి ఎలా ఇష్టమో అలా మాత్రం బ్రతకటం అన్నది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది మనిషికి. చాలా తక్కువ సమయంలో సత్వగుణంతో ఉంటాడు, లేకపోతే ధర్మాచరణ చేయటము, సత్యమే పలకటము, మంచి ఆలోచనలతో ఉండటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా నాకు అనుకూలంగా ఉందా లేదా అనే ఆలోచనతో మాత్రమే మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా నచ్చినట్టు ప్రవర్తిస్తే భగవంతుడు ఊరుకుంటాడా? లేదు కదా. శిక్ష అన్నది పడాలి కదా. మరి అటువంటి శిక్ష ఎవరు వేస్తారు అంటే ఇదిగో ఆ స్వామి కాలభైరవుడు. కాలభైరవ అన్న వెంటనే ఒక భయం అయితే కలుగుతూ ఉంటుంది. మరి స్వామి భయంకర రూపంతో ఉంటారు. ఎవరి కోసం అంటే మన కోసమే. మనలో ఉన్న దుష్టత్వం ఏదైతే ఉందో దాన్ని అంతం చేయటానికి ఆయన అలా కాలభైరవుడు స్వరూపంలో ఉంటారు. మరి ఆ కాలభైరవుడు ఎవరో కాదు, ఈశ్వరుడే. కాశీ క్షేత్రము అలాగే ఎన్నో శైవ క్షేత్రాలలో మనకి ఈ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అంటే స్వామివారు అక్కడ కనిపిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆయన క్షేత్ర పాలకుడిగా ఉంటారు. కేవలం ఆ క్షేత్రంలో స్వామిని చూసుకోవడం మాత్రమే కాదు, కాలభైరవుడికి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం ఒక బాధ్యతను అప్పగించారు. ఎవరైతే తప్పులు చేస్తున్నారో, ఎవరైతే ధర్మాన్ని పక్కన పెడుతున్నారో, ఎవరైతే నియమము నియతి తప్పుతున్నారో వాళ్ళకి కాలభైరవుడు శిక్షలు వేస్తాడు. అందుకే కాలభైరవుడి దగ్గర నుంచి ఎవ్వరమూ తప్పించుకోలేము. ఆయన అంతటా ఉంటారు, ఆయన అన్నీ చూస్తూ ఉంటారు, లెక్కలు వేస్తూ ఉంటారు, శిక్షలు అందిస్తూ ఉంటారు. అంటే అటువంటి కాలభైరవుడి దగ్గరికి వచ్చి మనము భైరవ మరి క్షమించు అని అనకుండా స్వామి తప్పులు చేసే ఆలోచన మాలోంచి తీసేయి, అధర్మపు మార్గం ఏదైతే ఉందో నేను ఎంచుకుంటున్నానో నేను అటువైపు వెళ్లకుండా నన్ను రక్షించు అని అడగగలిగితే స్వామి అటువంటి చక్కని
అనుగ్రహాన్ని మనకి ఇస్తారు. ఇది కదా ముఖ్యం. తప్పులన్నీ చేసి స్వామి క్షమించు అంటే స్వామి మాత్రం ఏం చేస్తారు? అటువంటి కాలభైరవ స్వరూపం చాలా అరుదుగా ఉంటాయి ఈ ఆలయాలు. కానీ ఇక్కడ మన కుకట్పల్లిలో శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ భువనేశ్వరి సమేత ఈ పుణ్యక్షేత్రం కుకట్పల్లిలో ఇక్కడ కాలభైరవ స్వరూపం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ కాలభైరవుణ్ణి మనం వేడుకుంటూ స్వామి నా వల్ల ఎప్పుడూ తప్పులు జరగకూడదు అంటూ, ఒకవేళ జరిగినా నువ్వు ఏ శిక్ష వేసినా నేను సిద్ధంగా ఉన్నాను, కానీ మళ్ళీ తప్పుడు ఆలోచనలు నాకు రాకూడదు అని వేడుకోగలగాలి. కాలభైరవ స్వరూపం యొక్క అనుగ్రహం మనందరికీ దక్కాలని మనం కోరుకుందాం. శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ భువనేశ్వరి సమేత దేవాలయము ఇది కుకట్పల్లిలో ఉంది. అయితే ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరి ముందుగా అంటే ఎన్నో ఏళ్ల క్రితం, సుమారు ఒక 800 సంవత్సరాల క్రితం ఈ స్థలంలో ఎక్కడైతే మనం పశుపతినాథ్ స్వరూపాన్ని మనం చూసామో, పంచముఖ లింగాలతో కూడుకున్న పశుపతినాథ్ స్వరూపం, ఆ స్థలంలో స్వామివారు అక్కడ స్వయంభూగా వెలిశారు. అయితే మరి అలా నేను అక్కడే ఉన్నాను అన్నట్టుగా ఎవరికి చెప్పారు అంటే, మనం చూస్తున్నాము ఇక్కడ మహాభక్తులు శ్రీ 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 కుల్లూరు నారాయణ దాసు గారు. వీరు ఇక్కడ లేరు ఈ ప్రదేశంలో. ఆ సమయంలో వీరు విశాఖపట్నం దగ్గరలో ఉంటూ ఉండేవారు. అయితే ఆ మహాభక్తులకి ఒకసారి స్వామి కలలోకి వచ్చి, నేను ఫలానా ప్రదేశంలో ఉన్నాను కాబట్టి నన్ను దర్శించుకో అని చెప్పారు. మరి మనకి తెలుసు ఇది హైదరాబాదు, అలాగే ఆయన ఉన్నది విశాఖపట్నం సమీపంలో. మరి అప్పట్లో అంటే ఏదైనా దూరాభారం కదా. మరి అలా ఆయన మహాభక్తులు కాబట్టి స్వామి ఆయనకి మాత్రమే కనిపించారు. ఇప్పుడు ఆయన కూడా ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఎక్కడైతే మనం ఆ గర్భగుడి చూసామో అక్కడ వెతకటం మొదలుపెట్టారు. వెతికిన తర్వాత స్వామి యొక్క అనుగ్రహంతో ఆ స్వరూపం కనిపించింది. కాబట్టి అక్కడ ముందుగా ఒక ఆలయం లాంటిది ఆయన నిర్మించారు. అలాగే ఇక్కడ ఈ మహానుభావుడు ముందుగా ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. అప్పట్లో ఆయన ఇక్కడే ఉండిపోయారు. అంటే ఈ ఆశ్రమంలో, దాన్నే నారాయణ ఆశ్రమం అని కూడా అంటూ ఉంటారు. నేటికి ఇక్కడ ఈ నారాయణ ఆశ్రమం అన్నది ఉంది. ఆ తర్వాత ఎంతోమంది మహానుభావులు అలాగే మహాభక్తులు వీళ్ళందరి యొక్క ఆ చేయూత వాళ్ళు అందించిన తర్వాత, అంటే వాళ్ళందరి యొక్క సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఇక్కడ ఉన్న ఎన్నో ఉప ఆలయాలు ఏవైతే ఉన్నాయో, విభిన్న స్వరూపాలు ఏవైతే ఉన్నాయో తర్వాత వచ్చాయన్నమాట. మొట్టమొదటిసారిగా ఇక్కడ దైవ స్వరూపం స్వయంభుగా ఇక్కడ ఉంది అన్నది గుర్తుపట్టింది ఈ మహాభక్తులు. కాబట్టి వీరిని మనస్ఫూర్తిగా స్మరించుకోవడం కూడా మన కర్తవ్యం.